హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో చూస్తున్నారు కదా, పండగ వస్తుందంటే స్వీట్స్, ముఖ్యంగా అందరు ఇళ్లలో స్వీట్స్ తయారు చేసుకుంటారు కదా. పండగనే కాదండి, స్వీట్ ఎప్పుడు తినాలనిపించినా చక్కగా ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. దానికోసం అయితే ఈజీగా ఇంట్లోనే మోతీచూర్ లడ్డుని ఎంతో సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం అయితే ముందుగా 2 కప్పుల వరకు శనగపిండిని ఇలా బౌల్లో వేసుకోవాలి. నేను ఇక్కడ కొలత కోసం ఈ కప్పు చూపిస్తున్నాను, కానీ ఇంట్లో మనకి ఏ కప్పు ఉంటే ఆ కప్పుతో మనం కొలత కొలుచుకోవచ్చు. ఇలా 2 కప్పులు శనగపిండి తీసుకున్న తర్వాత ఇక్కడ వాటర్ని ఫస్ట్ ఒక కప్పు తీసుకుని వేస్తున్నాను. చూడండి, ఒక కప్పు వాటర్ అయితే ఫుల్గా పట్టేస్తుంది. ఇంకో కప్పు వాటర్ అయితే నేను చూసుకుంటూ వేస్తున్నాను. నేను ఎలా అయితే బ్యాటర్ని కలుపుతున్నానో సేమ్ అదే ప్రాసెస్లో మీరు కూడా విస్కర్తో ఎక్కడ కూడా ఉండలేమి లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక కప్పు వాటర్ అయితే ఫుల్గా పట్టింది. సరే, ఒకేసారి వాటర్ వేసేయకుండా ఇక్కడ చూసినట్టు ఒక కప్పు తర్వాత మాత్రం చూసుకుంటూ వాటర్ వేసుకోవాలి. 2వ కప్పుతో తీసుకున్న వాటర్ని నేను ఇక్కడ కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుతున్నాను. చూడండి, నాకు ఇక్కడ 1.5 కప్పు వరకు వాటర్ అయితే పట్టింది. పిండి తత్వాన్ని బట్టి ఎక్కువ తక్కువ వాటర్ పడతాయి, చూసుకుంటూ వేసుకోండి. చూడండి, గరిటని ఇలా వెనక్కి తిరిగేస్తే పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో బ్యాటర్ అనేది ఉండాలి. నేను ఇక్కడ మోతీచూర్ లడ్డు అనేది గరిటె సాయంతో చేస్తున్నానండి. దానికోసం అయితే ఇలా ఒక డబ్బా, ఈ డబ్బా అనేది ఖాళీ డబ్బా కాదండి, ఏదో ఒక బరువు ఉన్న డబ్బాని తీసుకుని 2 టవల్స్ కూడా తీసుకోవాలి. అలాగే ఒక ప్లేట్లోకి టిష్యూస్ ఇలా వేసి రెడీగా పక్కన ఉంచుకోవాలి. గరిటె యూజ్ చేసి మోతీచూర్ చేస్తున్నప్పుడు ఇలా డబ్బా అనేది కంపల్సరీగా ఉండాలండి. ఈ డబ్బా కదిలిపోకుండా ఉండటానికి ఒక టవల్స్ కూడా తీసుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ ముందుగానే పెట్టుకుని ఇలా వేడిగా ఉండాలండి. ఆయిల్ వేడెక్కిందో లేదో చూడడం కోసం ఇలా 2 చుక్కలు బ్యాటర్ వేసి చూడండి. ఆయిల్ అనేది ఇంత వేడిగా ఉండాలి. ఇప్పుడు మనం మోతీచూర్ గరిటె పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్నట్టుగా 2-3 గరిటెల వరకు ఇలా బ్యాటర్ ని వేసుకోవాలి. ఏదైతే డబ్బా పక్కన ఉంచుకున్నామో దాని సపోర్ట్ తో ఈ గరిటెని అయితే ఇలా ట్యాప్ చేస్తూ ఉండాలి. ఇలా ట్యాప్ చేస్తున్నప్పుడు మనం వేసిన బ్యాటర్ ఇలా డ్రాప్స్ కింద మనకి ఆయిల్ లో అనేది పడుతుంది. ఒక బ్యాచ్ వేసిన తర్వాత ఈ గరిటెని అయితే ఈ విధంగా పక్కకి ఇలా సైడ్ కి పెట్టుకోవాలండి. దీంట్లో ఉన్న బ్యాటర్ అనేది బౌల్లో పడిపోయేటట్లు వీలుగా ఉండేటట్లు ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇదైతే చాలా తొందరగా వేగిపోతుందండి. మనం మీడియం హీట్లో దీన్ని అయితే వేపించుకోవాలి. మనం వేస్తుండగానే ఇది ఆల్మోస్ట్ వేగిపోతూ ఉంటుంది. ఇలా చూపిస్తున్నట్టు ఇలా సన్నగా ఉన్న జాలి గరిటె సాయంతో దీన్ని అయితే ఈ విధంగా తీసుకోవాలి. మనం చేసే మోతీచూర్ పూసల కింద రావాలంటే చూడండి, ఇలా చేస్తే చూడండి ఈ విధంగా పూసల కింద చాలా చక్కగా వస్తుంది. ఇక్కడ ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉండటం కోసం మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ ప్లేట్లో అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు రెండోసారి వేసేటప్పుడు కూడా ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకుని ఈ విధంగా బ్యాటర్ని అయితే 2-3 గరిటెల వరకు వేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ట్యాప్ చేయండి. చిన్నపిల్లలు కొత్తగా వంట స్టార్ట్ చేసేవాళ్ళు మాత్రం ఈ రెసిపీని అస్సలు ట్రై చేయొద్దు. ఆయిల్ మీద ఈ విధంగా గరిటెతో ట్యాప్ చేసినప్పుడు ఆయిల్ అనేది మీద పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ రెసిపీ తయారు చేసుకోండి. నేను మొత్తం బ్యాటర్ తో ఈ విధంగా అయితే మోతీచూర్ పూసను అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1.5 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల శనగపిండికి 1.5 కప్పు పంచదార వేస్తున్నాను. ఇందులోకి వాటర్ అనేది 1.5 వరకు వాటర్ వేసుకోవాలి. పంచదార వేసిన తర్వాత గరిటెతో పంచదార అడుగున పట్టేయకుండా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. మరగడం స్టార్ట్ అయ్యాక 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మనం చేసే మోతీచూర్ అనేది కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్ కలర్ వాడుతున్నాను, ఆరెంజ్ కలర్ది. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయండి. ఇక్కడ పంచదార కరిగితే సరిపోతుందండి, పాకమేమి రానవసరం లేదు. ఇలా పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మనం చేసుకున్న ఈ మోతీచూర్ పూస అన్నది ఇందులో వేసుకోవాలి. ఇలా చూస్తుంటే ఇదంతా వాటరీగా అనిపిస్తుంది కదా, కానీ ఇది కొంచెం సేపటికి ఈ పాకాన్నంతా మనం వేసిన ఈ మోతీచూర్ మొత్తం పీల్చుకుని కొంచెం ఇదంతా కూడా కన్సిస్టెన్సీ గట్టిపడుతుందండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా గట్టిపడుతూ ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పుచ్చు గింజలను కూడా వేసుకోవాలి. నేను వేస్తున్నప్పుడు వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఈ విధంగా బాగా దగ్గర పడాలండి. చూడండి, 5-6 నిమిషాలకి ఈ విధంగా గట్టిగా తయారవుతుంది. ఇలా బాగా గట్టిగా తయారైన తర్వాత ఇది కొంచెం చల్లారడం కోసం ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
ఇది కొంచెం చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకుని ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో మోతీచూర్ లడ్డూని చుట్టుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి. అచ్చం బయట కొన్నామా అన్నట్టు చాలా టేస్టీగా వచ్చినాయి. అచ్చం బయట కొన్న వాటిలోనే చూడ్డానికే కాదండి, టేస్ట్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గకుండా చాలా బాగున్నాయి. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.